ముఖ్య ఉద్దేశం ఏంటనగా మరి గ్రూప్ 1 రద్దు కావడం తోటి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి టీజీ పిఎస్సి మరి ఈరోజు హైకోర్టు ధర్మాసనంలో ఆగ్రహమైంది. మరి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. గ్రూప్ 1 పేద విద్యార్థులు వారి యొక్క జీవితాలను చిలగాటమాడుతూ ప్రభుత్వం అదేవిధంగా మరి వేల రూపాయలతోటి కోచింగ్ సెంటర్లలో నిరంతరం కష్టపడుతూ వారి యొక్క ఆశలను రొమ్మయి జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూల్యాంకనంలోని సరైన విధానంలోని ప్రభుత్వము విఫలం కావడం జరిగింది. అదేవిధంగా మరి ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ పరస్పరంగా విడ్డూరంగానే వ్యవహరించింది. దీనిలో చాలా బాధాకరమైన విషయం. అయితే మాధ్యమాలలో మరి నిపుణులు కూడా వారు మూల్యాంకన విధానంలోని ఒకే రీతిలో కూడా జరగలేదు. ఎందుకంటే వారికి మరి దానిపైన అవగాహన ఉందా లేదా ప్రభుత్వానికే తెలిసి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మరి మూల్యాంకనంలోని చేయాల్సిన ఏదైతే సబ్జెక్ట్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మరి ఇది మోడరేషన్లో జరగలేదు, కాబట్టి మరి ఈ యొక్క మూల్యాంకనంలోని అనుసరించే అసత్యానికి దారితీస్తూ మరి ఇది రాజ్యాంగానికి హక్కులను ఉల్లంఘించబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటం ఆడడం ఇది కరెక్టమైన విధానం కాదు. మీ విధానం శైలిని మార్చుకోకపోతే యావత్ విద్యార్థి లోకం కూడా మరి నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు కూడా వచ్చే వరకు కూడా వారి వెంబడి నిరంతరం పోరాటం చేస్తూ మనం కంకణంబద్ధులై మరి మేము సిద్ధంగా ఉంటామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.